బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తనూజ నిన్న నైట్ నుంచి వినిపిస్తున్న మాట, బిగ్ బాస్ సీజన్ 9లో ఆల్మోస్ట్ గెలిచేసింది అనుకున్నారు అంతా కూడా. గెలిచేసింది అనుకున్న సందర్భంలో ఒక్కసారిగా ఎందుకు ఓడిపోయింది, ప్రస్తుతం దాని గురించి అంటే ఓటమి కూడా కాదు, సెకండ్ ప్లేస్లోకి వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ గెలిచేసి ఓడిపోయినంత పని అయింది, అంటే గెలిచినంత పని అయింది కానీ ఓడిపోయింది. ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్ ఉంది. తనుజ ఓటమికి చాలా కారణాలు ఇక్కడ గురించి మాట్లాడుకుంటున్నారు. తనుజ ఓటమికి నాన్ లోకల్ ఎఫెక్ట్ అంటూ ఒక మాట వినిపిస్తూ ఉంటే, ఆడవాళ్లకు అచ్చరాలేదు బిగ్ బాస్ అంటూ ఇది ఒక జనరలైజ్డ్ డిస్కషన్ ఉంది. కానీ ఎందుకు నాన్ లోకల్ ఎఫెక్ట్ పడింది అనేది వినిపిస్తున్నమాట. కళ్యాణ్కు కలిసి వచ్చింది లోకల్ అండ్ ఆర్మీ అనే అంశం. ఇక తనుజకు బెటర్ గేమ్ బట్ అన్లక్కీ అంటూ ఇంకొక మాట. కళ్యాణ్ కంటే తనుజకే ఫాలోయింగ్ ఎక్కువ అనేది. ఆయన క్లైమాక్స్లో సీన్ రివర్స్ అయిందంటూ కూడా వినిపిస్తున్నమాట. చివరిలో బెడ్స్ కొట్టింది నెగిటివ్ పబ్లిసిటీ, ఫ్రెండ్లీ నేచరే కానీ ఎక్కడో తేడా కొట్టిందంటూ ఇంకొక మాట. ఓటమిని జీర్ణించుకోలేక అటువంటి సిచ్యువేషన్ అంటూ, అంటే ఓటమిని జీర్ణించుకోలేకపోతుంది తనుజ అంటూ ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్. సినిమాలు సీరియల్స్లో లేని నాన్ లోకల్ ప్రాబ్లమ్స్ అంటూ కూడా వినిపిస్తున్నమాట. చాలా అంశాలు డిస్కషన్కు ఉన్నాయి. అంటే సినిమాలు సీరియల్స్లో లేని నాన్ లోకల్ ప్రాబ్లం బిగ్ బాస్కి ఎందుకు అనేది ఇక్కడ వినిపించామాట. ప్రధానంగా ఏ సినిమా చూసినా కన్నడ కస్తూరిలు, కేరళ కుట్టీలు, అరవ భామలు అంటూ ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. వేళ్ల మీద లెక్క పెట్టగలిగే తెలుగు హీరోయిన్లు ఉన్నారు. సీరియల్స్లోనూ నాన్ లోకల్ లేడీస్ హవా అనేది వినిపిస్తూ ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది. ఇక బిగ్ బాస్లో మాత్రం లోకల్ హైలైట్. ఎంట్రీలో లేని లోకల్ ప్రాబ్లం ఎండింగ్లో మాత్రం వచ్చేస్తుంది. నేనేం తప్పు చేశానని ఫ్రెండ్స్తో చెప్పుకొని బాధపడుతోంది తనుజ అంటూ కూడా తెలుస్తోంది. చివరి వరకు అందరికంటే బాగా ఆడినా ఇదేం కర్మ అంటూ ఇంకొక డిస్కషన్. నాన్ లోకల్ అయితే గెలిచే వాళ్ళని ఓడిస్తారా? టాలెంట్ ముఖ్యమా, నాన్ లోకల్ ముఖ్యమా? ఓడిపోయాక ఎన్ని చెప్పినా వేస్ట్ అంటున్నారు ఫ్రెండ్స్. తెలుగు బిగ్ బాస్ మగాళ్ల కోసమైనా? ఈ క్వశ్చన్ రైజ్ అవుతుంది నిన్న రాత్రి నుంచి. తెలుగు బిగ్ బాస్ ఓన్లీ ఫర్ మేల్స్ అని పెట్టుకుంటే బెటర్ అంటున్నారు నెటిజన్స్. గత 8 సీజన్స్లో మేల్ విన్నర్స్, ఈసారి కూడా మేల్ విన్నరే అంటూ కూడా. గతంలోనూ టైటిల్కి అడుగు దూరంలో నిలిచిపోయారు లేడీస్, మహిళలు. మరి ముఖ్యంగా సీజన్ 2లో గీతా మాధురి, సీజన్ 3లో శ్రీముఖి రన్నరప్గా నిలిచారు. సీజన్ 9లో కళ్యాణ్ తనుజ మధ్య హోరాహోరీ జరిగింది. వెంట్రుకవాసులో గెలుపు తప్పించుకున్నారు తనుజ అంటూ మాట్లాడుకుంటున్నారు. బిగ్ బాస్ నిర్వాహకులపై తనుజ ఫ్యాన్స్ అసహనాన్ని అసహనం వ్యక్తం చేయడమే కాదు, కాస్త సీరియస్గానే మాట్లాడుకుంటున్న క్రమం. ఆడవాళ్లకు ప్రాధాన్యత లేదు అంటూ ఫైర్ అవుతున్నారు. తనుజ వల్లే బిగ్ బాస్కు టీఆర్పీ వచ్చిందంటున్నారు ఫ్యాన్స్. కావాలనే క్లైమాక్స్లో తనుజను సైడ్ చేశారని కామెంట్స్ కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది? చాలా అంశాలు ఇక్కడ ప్రభావితం చేస్తున్నాయనే చర్చ ఉంది. కొన్ని సందర్భాల్లో కావాలని ఓడించారు, ఇంకొన్ని సందర్భాల్లో ఎమోషనల్గా, అంటే తను ఏ గేమ్ అయితే ఆడిందో తన ఆ వ్యూహం ఎక్కడో బెడిసి కొట్టింది, అందుకే సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయింది అనేది. ఇలా అనేక రకాల చర్చలు ఉన్నాయి. సో మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి, మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇది ఫేక్ ఎలిమినేషనా లేకపోతే రియల్ ఎలిమినేషనేనా? ఒకసారి మా ప్రతినిధి రవిచంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఎటువంటి టాక్ ఉంది, ఇండస్ట్రీలో ఎటువంటి చర్చ ఉంది, అండ్ ఎటువంటి డిస్కషన్ జరుగుతుంది అనేది ఒకసారి నేను రవిచంద్రని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. రవిచంద్ర, తనుజ ఓడిపోయిన దగ్గర నుంచి 2 మాటలు ప్రధానంగా వినిపించాయి. ఒకటి, విమెన్కి సంబంధించి విమెన్ గెలుస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు ఈ సీజన్లో, బట్ విమెన్ గెలుపొందలేదు, అంటే తనుజ గెలవలేదు. దాంతోపాటు ప్రధానంగా నాన్ లోకల్ కావడం వల్లే ఓడిపోయింది అనేది ఒక చర్చ. ఇక రెండోది, తన గురించి మాట్లాడుకునే సందర్భంలో ఆఫ్ కోర్స్ ఎమోషనల్ గేమ్ అనేది ఫస్ట్లో వర్కౌట్ అయింది, తర్వాత వర్కౌట్ కాలేదనేది. సో ఎటువంటి చర్చ ఉంది, తనుజ గురించి ఎటువంటి డిస్కషన్ ఉంది రవిచంద్ర? సచిన్, బిగ్ బాస్ సీజన్ 9 ఇది కొంత కాంట్రవర్సీ ఏందనే చెప్పుకోవాలి. విన్నర్ విషయానికి వచ్చేటప్పటికి ఖచ్చితంగా విన్నర్ విషయంలో కొంత దోబూచలాట అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. స్టార్టింగ్ నుంచి కూడా తనుజ ఆడియన్స్ పల్స్ ని పట్టుకొని తను పర్ఫామ్ చేసింది. ఖచ్చితంగా ఆడియన్స్ లో ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో తీసుకున్నా కూడా ఓటింగ్ తనుజకే మోర్ దాన్ 50% ఉండేది. ఆల్మోస్ట్ మిగిలిన కంటెస్టెంట్స్ అందరికి కలిపి ఎలా ఉండేదో అంత తనుజకే ఉండేది. అనూహ్యంగా ఫైనల్స్ కి వచ్చేటప్పటికి తనుజకి ఓటింగ్ శాతం కొంత తగ్గటం, కళ్యాణ్కి విపరీతంగా పెరగటం జరిగిందనేది సోషల్ మీడియాలో వస్తున్న ప్రైవేట్ పోల్స్ ఏదైతే చూసామో వాటన్నిటిని పరిశీలిస్తే కూడా మనకు అర్థమవుతుంది. ప్రధానంగా చివరి 4 వారాల్లో కూడా కళ్యాణ్ ఆట తీరు కావచ్చు, అలాగే అనూహ్యంగా తెరపైకి వచ్చిన